హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ రివ్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ తగ్ లైఫ్ రివ్యూ గురించి మాట్లాడుకోవాలి. అండ్ తగ్ లైఫ్ సినిమా అండ్ ఆ సినిమాలో యాక్ట్ చేసిన పర్సన్స్ గురించి మాట్లాడుకునే ముందర మనం కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకోవాలి. బేసిక్గా కమల్ హాసన్ గారు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 years కంప్లీట్ అయ్యి ఆయన చేసే సినిమాలు మనం ఇప్పటికీ ఇంకా స్టిల్ చూస్తూనే ఉంటున్నామంటే హిజ్ యాక్టింగ్ మెయిన్ థింగ్. అసలు ఇవాళ చూసుకుంటే తగ్ లైఫ్లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే చించి పడేశారని చెప్పాలి. ఎందుకంటే లైక్ ఆయన అంతేజ్లో కూడా లైక్ ఆయన చేసే స్టంట్స్ అవ్వచ్చు అండ్ ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ అవ్వచ్చు చాలా బాగుంటుంది. లైక్ ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా ఈగర్లీ వీఆర్ కొంచెం నవ్వు కూడా వస్తుంది అనమాట. అంత కామెడీ టైమింగ్ అనేది కానీ స్టిల్ ఇంకా అట్లా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇందులో చేసిన శంభు, త్రిష అలాగే అభిరామి దే డిడ్ వెరీ వెల్. అసలు స్టోరీ పరంగా ఫస్ట్ మాట్లాడుకోవాలి అంటే స్టోరీ అంతగా ఏమీ లేదు, రొటీన్ స్టోరీ, ఒక గ్యాంగ్స్టర్స్ మధ్య జరిగే స్టోరీ. కానీ దీనికి టేకింగ్ విషయానికి వస్తే టేకింగ్ చాలా బాగుంది, కానీ ఎక్కడో సమ్ పార్ట్ ఆఫ్ మూవీలో కొంచెం మిస్ అవుతుంది, ఏదో మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది అనేది తెలియదు, కానీ మిస్ అవుతుంది. సినిమా రొటీన్ రెగ్యులర్ స్టోరీలానే అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా ఓకే ఫైన్, ఇది రెగ్యులర్గా అట్లానే అనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ సినిమాలో మనకి కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే లైక్ సాంగ్స్ అవ్వచ్చు, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ శంభుకి ఇచ్చినంత ఎలివేషన్ ఇటు కమల్ హాసన్ గారికి అయితే ఇవ్వలేదు. ఎందుకు అంత ఎలివేషన్ తక్కువైంది అనేది నాకు అర్థం కాలేదు. అండ్ మెయిన్గా ఇందులో చూసుకుంటే త్రిష పర్ఫార్మెన్స్, త్రిష తీసుకున్న రోల్ ఏదైతే ఉందో లైక్ అటువంటి రోల్స్ అవుట్డేటెడ్ హీరోయిన్స్ చేస్తూ ఉంటారు, కానీ త్రిష లాంటి హీరోయిన్ ఇటువంటి రోల్స్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అభిరామి షీ డిడ్ వెరీ వెల్, తనకి ఇచ్చిన పరిధిలో తను చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ తన పర్ఫార్మెన్స్కి, అభిరామి పర్ఫార్మెన్స్కి మనం పేరు కూడా పెట్టాల్సిన పని లేదు. శంభు తన హెయిర్ స్టైల్ అవ్వచ్చు, తన లుక్స్ వైజ్ కానీ, అండ్ తన డైలాగ్ డెలివరీ, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, తన యాక్టింగ్, హిజ్ ఫైటింగ్ స్కిల్స్, ఎవ్రీథింగ్, యాక్షన్ కూడా చాలా బాగుంది. కానీ ఎక్కడో స్టోరీలో ఏదో రొటీన్, కొంచెం ఇండియన్ 2ని చూసినట్టే అనిపిస్తోంది. సేమ్ మనకి ఇండియన్ 2లో ఎలాగైతే కమల్ హాసన్ గారు పర్ఫార్మెన్స్ అండ్ ఆయన చేసిన ఆ ఫిలిం ఏదైతే ఉంటుందో సేమ్ అదే స్టోరీని తీసుకొచ్చి ఇక్కడ మనకి తగ్ లైఫ్ చేసినట్టుగా అనిపించింది. సో అండ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే 2 hours ఓపిక ఉండాలి అందరికీ. ఓపిక ఉంటే ఖచ్చితంగా కూర్చొని చూడాలి, నేను ఏదో ఒక సినిమా చూడాలి, ఓపిక ఉండాలి, ఓకే టైం పాస్ అవ్వాలి అనుకుంటే తగ్ లైఫ్కి వెళ్ళండి. అండ్ మహామాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ అయితే 2 out of 5 అయితే ఇస్తాను. అండ్ మీలో ఎంతమంది కనుక తగ్ లైఫ్ చూసినట్టయితే డెఫినెట్లీ కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తూనే ఉంటాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.